ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తుంటున్నాను. మన కష్టకాలంలో, మన బాధలలో, సమస్యలు వచ్చినప్పుడు కీర్తనకారుడు ఏమన్నాడంటే, ఆ స్నేహితుని దగ్గరికి, ఈ పెద్దవాళ్ళ దగ్గరికి, ఆ డాక్టర్ దగ్గరికి నేను పరిగెత్తడను, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవుని ప్రియమైన ప్రజలారా, ఇంత గొప్ప విశ్వాసము మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి విడలముగా మనము ఈ విశ్వాసమును కలిగి ఉండి, కొండలు అనంటే బయటికి వెళ్ళి కనబడుతున్నటువంటి కొండలు, లేకపోతే ఎక్కడో రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఉన్న కొండలు కాదు. కొండలు అనంటే దేవునికి ఇంకా సమీపంగా వెళ్ళే ఉన్నత స్థితి అన్నమాట. హైయెస్ట్ ప్లేసెస్. అటువైపునకు అనగా దేవుని వైపునకి చూడాలి, లోకం వైపునకు కాదు. తలలు వంచి ప్రార్థించుకుందామా? ప్రభువా, ఎందరైతే తనను అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిరో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. యేసు క్రీస్తు ప్రభు నీ నామమందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన యందు రక్షణలో పాలిభాగస్తులైనటువంటి వారికి గొప్ప అధికారముని ఇచ్చాడు. ఏమిటి అనంటే, నేను దేవుని బిడ్డనై ఉన్నాను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి నీ సన్నిధానంలోనికి వస్తున్నాము తండ్రి. మా కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, ఆర్థికంగా నష్టములు, మనుషులు చేసేటటువంటి మోసములు, మనుషులు పెట్టేటటువంటి నిందలు, సైతాను తీసుకొని వచ్చేటటువంటి శోధనలు, వీటన్నింటిలో కూడా మేము నీ వైపునకు చూస్తూ ఉన్నాం. సహాయము చేయి దేవుడు నీవే. నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఈ వాక్యము ద్వారా ఈ నీ ప్రజలతో మాట్లాడి నూతన మార్గమును తెరిచి వీరిని నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలలో కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. చాలామంది ఆయనను వెంబడిస్తున్నప్పుడు, ఆ సిలువను మూసుకొని వెళ్తూ ఉంటే ఆయనను వెంబడిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి ఏమన్నాడంటే, యేసు వారి వైపు తిరిగి, ఆయన వెళ్తూ ఉన్నాడు, తన చిత్తం నెరవేర్చుటకు గాను ఆయనను గురించి ప్రవక్తలందరూ ప్రవచించారు పాత నిబంధనలో. వాటన్నిటినీ నెరవేర్చి మానవునికి రక్షణను కలుగజేయటం మాత్రమే కాదు, తండ్రితో సమాధానపరచడానికి ఈయన మధ్యవర్తి అయి ఉన్నాడు. తన రక్తమును చిందించడం ద్వారా, అనగా తన ప్రాణమును దారపోయటం ద్వారా పాపము చేసినటువంటి మానవునికి పాపక్షమాపణ, ప్రాయశ్చిత్తం కలుగజేసి శాపములో నుంచి విడిపించుటకు ఆయన చేయబోయేటటువంటి ఆ యొక్క బలియాగం కొరకై ఆయన వెళ్తూ ఉన్నాడు. అప్పుడు వారి వైపునకు తిరిగి ఏమంటున్నాడనంటే, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. దేవుని ప్రియమైన ప్రజలారా, అంటే పిల్లలను పట్టుకొని ఏడవడము ఇది కాదు యేసు ప్రభు చెప్పింది. వారి యొక్క రక్షణ కొరకు వారు ఈ లోక సంబంధమైనటువంటి దారులలో, అలవాట్లలో, చెడు సహవాసంలో, అపవాది యొక్క తంత్రములలో చిక్కుకొని పోయి గాలమునకు చిక్కిన చేపలాగా తప్పించుకోలేక గిలగిలలాడిపోతూ ఉంటే, వారి యొక్క విడుదల కొరకు, వారి యొక్క హృదయము మార్చబడడానికి మీరు ఏడ్చి ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నాడు. ఎంతమంది
తమ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మార్గము తప్పి తిరుగుతున్నటువంటి తన కుమారుల కొరకు, ఇష్టానుసారంగా వావి వరుసలు తిరుగుతున్నటువంటి కుమార్తెల కొరకు ఎంతమంది వారు సరి అయినటువంటి మార్గంలోనికి రావాలని, రక్షణలో కొనసాగాలని ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు 2000 సంవత్సరం క్రితమే చెప్పాడు. ఏమనంటే, మీరు నా నిమిత్తం ఏడవకండి. మనం గుడ్ ఫ్రైడే రోజు చూస్తాం, లెంట్ డేస్లో చూస్తాం, యేసు ప్రభువా నీవెన్ని దెబ్బలు తిన్నావు, ఎంత బాధపడ్డావు, ఎంతగా నిన్ను ఆ రోమ సైనికులు కొట్టారు నిన్ను, అయ్యో నీ ఒళ్ళంతా గాయములే, నీ వీపంతా చీరుకుపోయింది, నీ తల మీద గంట సేపు ప్రార్థన చేస్తే ఇదే ఏడుపు. ఏడుస్తూనే ఉంటారు. నా గురించి ఏడవకండి, ఎందుకంటే నా గురించి చెప్పబడిన ప్రకారము, వ్రాయబడిన ప్రకారం నేను వెళ్తూ ఉన్నాను. కానీ ఇప్పుడు లోకంలో మీరు ఉంటారు. మీ గురించి చెప్పబడిన ప్రకారం మీరు చేయండి. ఏమిటనంటే, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. పాత నిబంధనలో కూడా లామెంటేషన్స్ అనగా విలాపవాక్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము. నీవు లేచి, నిద్రిస్తున్నటువంటి నీవు, ఓ తల్లి, ఓ తండ్రి, తల్లులారా, తండ్రులారా, మీరు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపుము. ఎందుకు? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఏ కష్టాలు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి, వాటి గురించి మాత్రమే కాకుండా ఎందు గురించానంటే, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ చేతులు దేవుడైన యెహోవా వైపునకు, ఆయన ఉండే పరలోకం వైపునకు విశ్వాసముతో నీ చేతులను ఎత్తి నీ కుమార్తె కొరకు, నీ కుమారుని కొరకు ప్రార్థన చేయి. వారు లోబడము లేదని, ఉద్యోగం చేయడం లేదని, లేకపోతే ఇష్టానుసారమైన తిరుగుతూ ఉన్నారని వారితో చెప్తావు, వీరితో చెప్తావు, పాస్టర్తో చెప్తావు, సంఘ పెద్దతో చెప్తావు, మీ యొక్క బంధువులతో చెప్తావు, నీవు పనిచేస్తున్న స్థలంలో ఉన్నటువంటి స్నేహితులతో చెప్తావు. వాళ్ళందరి ముందు నీ పిల్లలు చులకనైపోతూ ఉన్నారు. చెప్పాల్సింది దేవునితో, కానీ చెప్పడం లేదు. నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో చెప్తే నీ కుమారుని చూసి, నీ కుమార్తెను చూసి వారు చులకనగా మాట్లాడతారు, అమర్యాదగా వారి ఎడల ప్రవర్తిస్తారు, గౌరవం ఇవ్వరు వారికి. ఇంకా వీరు కుంచుకుపోతారు, కృషించిపోతారు. కాబట్టి నీ చేతులను ప్రభు వైపునకెత్తు. నీ కుమార్తె కొరకు, నీ కుమారుని కొరకు, నీ కోడలు కొరకు, నీ అల్లుని కొరకు, నీ మనమని కొరకు, మనవరాలి కొరకు నీ చేతులను దేవుని వైపునకు ఎత్తి చూపించు. మనము బైబిల్ గ్రంథమును పరిశీలించి చదివినట్లయితే తల్లిదండ్రులు మంచివారే, తల్లి తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారే. వారు దేవుడు ఆ తల్లిదండ్రుల జీవితంలో, కుటుంబంలో అద్భుత కార్యములు చేసినప్పుడు వారు మేలును అనుభవించారు. దేవుని యుద్ధ నుంచి విడుదలను పొంది ఉన్నారు, ఆశీర్వదించబడ్డారు ఈ తల్లిదండ్రులు. కానీ ఆ తల్లిదండ్రులకు పుట్టినటువంటి కుమారుడు కానీ, కుమార్తె కానీ వారు ఏ విధమైన జీవితం జీవిస్తున్నారో ఒక్కసారి మనము బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం 8వ వచనములో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. ఇది గాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాలు కారని ఏశావునకు తెలిసినప్పుడు, కనాను స్త్రీలు తన తండ్రికి ఇష్టం లేదు, అది ఏశావునకు తెలిసింది. ఏం చేశాడు? తండ్రికి తల్లికి ఏదైతే ఇష్టం లేదో దానినే చేసి వారిని బహుగా బాధించాడు. ఆ కనాను దేశపు స్త్రీని ఏశావు వివాహం ఆడుట ద్వారా తల్లిదండ్రులకు ఇంకా బాధ, దుఃఖమును, ఆయాసమును కలగజేశాడు.
అవును, దేవుని ప్రియమైన ప్రజలారా, మీరు కూడా అనేకులు, అందరూ కాకపోయినా అనేకులు తన కుమారునికి ఎలాంటి భార్య రావాలి, లేకపోతే తన కుమార్తెకు ఎలాంటి భర్త దొరకాలి అని ఇష్టాలతో తల్లి తండ్రి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధము, చూపించినటువంటి వాటికి అమ్మాయి ఒప్పుకోదు, లేకపోతే కుమారుడు ఒప్పుకోడు. వారి ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఇంకా ఆఖరికి తల్లి తండ్రి ఏమీ చేయలేక, సరే నా కుమారుడు ఇష్టపడుతున్నాడు కదా అని అతను ఇష్టపడ్డటువంటి అమ్మాయిని వివాహం చేస్తే ఆ తర్వాత కుటుంబంలో నరకం అనుభవిస్తూ ఉంటారు. కోడల ద్వారా కుమార్తె అడిగింది కదా అని ఆమె ఇష్టపడ్డటువంటి పురుషునితో వివాహం జరిపిస్తే కుమార్తె ఇంటిలో చాలా దుఃఖము, ఆయాసము, వేదన, కష్టాలు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అనుకుంటారు, అయ్యో మా అమ్మ నాన్న చెప్పినట్లుగా మేము వినుంటే జీవితంలో ఈ విధంగా మేము కష్టపడాల్సి వచ్చేది కాదు కదా అని బాధపడుతున్నటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. సరే, ఏషావు తన తండ్రి అయినటువంటి ఇస్సాకునకు తల్లికి ఇష్టం లేనటువంటిది తెలుసుకొని ఆ ఇష్టం లేనటువంటి దానిని చేసి చూపించి వారికి దుఃఖమును, ఆయాసమును కలిగజేశాడు. అదేవిధంగా మనోహ ఆయన భార్య, దేవుని యొద్ద నుంచి వారు ఆశీర్వాదములు పొంది ఉన్నారు. బహుమానము దేవదూత వచ్చి తెలియజేశాడు. మనోహ భార్యతో మాట్లాడాడు దేవదూత, ఆశీర్వదించి నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు అని, ఆమెకు నాజీరు చేయబడినటువంటి కుమారుడని, ఈమె కూడా ద్రాక్షరసమును అపవిత్రమైన వాటిని ముట్టుకోకూడదని ఆమెను హెచ్చరించి వెళ్ళిపోయిన తర్వాత ఆ విధంగా జన్మించిన వాడు సంసోను. కానీ సంసోను పెరిగి పెద్దవాడైన ఏం చేశాడు? న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనంలో ఆ ఫిలిష్తీయులలో, అనగా ఇశ్రాయేలీలకు శత్రువులైనటువంటి ఫిలిష్తీయులలో ఒక దానిని చూసి మోహించి నాకు ఆమెతోనే వివాహం కావాలని తల్లిదండ్రులను బాధించాడు. ఆ తర్వాత ఇంకా నేను అవన్నీ చెప్పడు, ఎందుకనంటే మీకు తెలిసిందే సంసోను ఏ విధంగా బాధింపబడ్డాడు, ఏ విధంగా అతడు మరణమైపోయాడు, ఇవన్నీ మనకు తెలిసినవే. తల్లిని తండ్రిని బాధించి నా ఇష్టము నేను ఇష్టపడ్డానని సంసోను ఆ స్త్రీలను చూసి మోహించి దలీలా ద్వారా మోసగింపబడి ఆఖరికి అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా ఒక కుటుంబాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ సమూయేలు వృద్ధుడైపోయాడు. సమూయేలు ఎవరు? హన్నా, ఎల్కానా వారికి పిల్లలు లేనప్పుడు ఎంతో దుఃఖపడి ప్రభు సన్నిధానంలో తన హృదయాన్ని కుమ్మరించుకొని హన్నా దేవుని యొద్ద నుంచి ఆమె బహుమానమును పొంది ఉన్నది. అతనే సమూయేలు. దేవుని కొరకైనటువంటి ప్రవక్తగా సమూయేలు నియమింపబడి దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఇశ్రాయేలీయులకు ప్రజలకు ఆయన న్యాయాధిపతిగా ఉండి వారి కొరకు ప్రార్థించి వారిని నడిపించాడు. ఇప్పుడు వృద్ధుడైపోయాడు. ఈ వృద్ధుడైపోయినటువంటి ఈ సమూయేలు తన కుమారులు ఇద్దరిని కూడా ఏం చేశాడనంటే ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే కదా. తండ్రి తన తర్వాత తన కుమార్తెనే హైలైట్ చేస్తున్నారు. స్టేజ్ మీద వాళ్ళే కనబడతారు, స్క్రీన్ మీద వాళ్ళే కనబడతారు. మళ్ళీ చెప్పేది ఏమిటనంటే
ఈ వాక్యం చెప్పేటటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, మేము చాలామంది దైవ సేవకుల నమ్మకమైనటువంటి వారిని మేము తయారు చేసి వాక్యం చెప్పడానికి వారిని మేము పంపిస్తున్నాము అని చెప్తున్నారు. ఎక్కడా కనబడరు వీళ్ళు, అంతా వీళ్ళే కుటుంబమే. మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. నేనేమీ అబద్ధాలు మాట్లాడడం లేదు. వారు చెప్పిన మాటలు వారి మీదనే సాక్ష్యం. సమూయేలు తన 20 కుమారులను ఆయన న్యాయాధిపతులుగా నియమించాడు. ఒకని పేరు యోవేలు, ఇంకొక అతని పేరు అబియా. వీళ్ళు ఏం చేస్తారనంటే, తండ్రి యొక్క ప్రవర్తనను ఈ 2 కుమారులు అనుసరించలేదు. సమూయేలు ఏ విధంగానైతే దేవుని సన్నిధానములో ప్రార్థిస్తూ అతడు ఎవరి దగ్గర కూడా ఏమీ ఆశపడకుండా అతడు దేవుని సేవ చేశాడో ప్రవక్తగా, వీరిద్దరూ ఆ విధంగా నడుచుకోకుండా ధనాపేక్ష కలిగినటువంటి వారై లంచము పుచ్చుకొని న్యాయము త్రిపివేయగా ఇశ్రాయేలీయులకి ఇది నచ్చలేదు. వారు సమూయేలు వద్దకు వచ్చి ఏమన్నారనంటే, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ వలె నీ ప్రవర్తనను కలిగి లేరు, కాబట్టి నీవేం చేస్తావనంటే మాకు ఒక రాజును నియమింపుము. ఇది చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలీయుల ప్రజల ఆ జీవిత విధానము లోపల. ఎందుకు అనంటే, ఇశ్రాయేలీయులకు రాజు ఎవరంటే సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవుడైన యెహోవా. ఆ యెహోవాను రాజుగా కాదని ఇప్పుడు సకల దేశం యొక్క మర్యాద చొప్పున మాకు ఒక రాజును ఈ మనుషులలో నుంచి మాకు నీవు నియమింపుమని సమూయేలును వారు వచ్చి తమ విన్నపము తెలియచేశారు. దేవుడు రాజుగా ఉండకుండా ఈ లోక సంబంధమైనటువంటి మనిషిని రాజుగా ఎన్నుకొనడానికి కారణం ఎవరు? సమూయేలు యొక్క కుమారుల యొక్క వ్యర్థ ప్రవర్తన. అనేక కుటుంబాల్లో కుమారుడు కానీ కుమార్తె కానీ చేసినటువంటి పనులను బట్టి కుటుంబము తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వారు నిర్ణయాలు ఈ లోక సంబంధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు ముఖము చల్లక కొంతమంది గృహములే ఖాళీ చేసి వెళ్ళిపోతారు వేరే స్థలం లోపలికి. ఈ విధంగా ఈ యోవేలు మరియు అబియా అను సమూయేలు కుమారులు వారు తమ ఇష్టానుసారంగా జీవించుటకు వారు తమ తండ్రి యొక్క మర్యాద చొప్పున ప్రవర్తన చొప్పున నడవలేదు. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ లోక సంబంధమైనటువంటి రాజు కావాల్సి వచ్చింది. అదేవిధంగా మనము రాజు అయినటువంటి దావీదు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే అతని కుమారుడైనటువంటి అబ్షాలోము చాలా సౌందర్యవంతుడు. అతనికి ఎంతో చక్కటి వెంట్రుకలు ఉన్నాయి. కానీ ఈ అబ్షాలోము ఎంత సుందరుడో, ఎంత రూపవంతుడో, అతని గుణము అంత చెడ్డది. తండ్రిని దేవుడైన యెహోవా అనగా రాజైన దావీదును అభిషేకించి నిలబెట్టి దావీదును ఏర్పరచుకొని అతనిని సింహాసనం మీద కూర్చోబెట్టింది దేవుడైన యెహోవా. దేవుడు నియమించి రాజరికాన్ని ఇచ్చి అధికారం ఇచ్చి అభిషేకించినటువంటి తన తండ్రిని ఇతడు తొలగించి అబ్షాలోము రాజు కావాలని తండ్రికి విరోధంగా అతడు ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం గమనించినట్లయితే, తీర్పునందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులందరినీ తన తట్టుకు త్రిప్పుకొనెను. ఇంకా తర్వాత అబ్షాలోము
రాజులకు వ్యతిరేకంగా ఏ విధంగా తిరుగుబాటు చేశాడో, అతని మీదికి సైన్యం వెళ్ళినప్పుడు అబ్షాలోము ఏ విధంగా ఆ యొక్క వృక్షానికి అతని వెంట్రుకలు తట్టుకొని గాలిలో వ్రేలాడారు, ఆ తర్వాత అతన్ని తల నరికి చంపారు. ఇవన్నీ మనము అన్ని సండే స్కూల్ నుంచి నేర్చుకున్నవే. కానీ ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే, దేవుడు అభిషేకించి రాజుగా సింహాసనము ఇచ్చిన మీద కూర్చోబెట్టినటువంటి తన తండ్రిని ఇతడు పక్కకు జరిపి నేను రాజును అవుతానని అబ్షాలోము చేశాడు. చూడండి ఎలాంటి కుమారులు ఉంటారో. తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడే ఈ ఆస్తి మాకు రాస్తావా లేదా, ఇది నాకు పంచిస్తావా లేదా, పెద్దోనికి ఎందుకు ఎక్కువ ఇచ్చావు, నీవు నీ కుమార్తెకి ఎందుకు ఇంతగా నువ్వు సహాయం చేస్తూ ఉన్నావు, మాకేమి మిగులుస్తావు నీవు, నా పిల్లలకి ఏం పెడతావు నీవు, కాబట్టి నాకు ఇప్పుడు నువ్వు రాసిస్తావా రాసియవని చెప్పేసి ఎంతోమంది తమ కుటుంబాలలో తల్లిదండ్రులతో, తండ్రి లేకపోతే తల్లితో పోరాటం సాగిస్తూ ఉన్నారు. ఆ తల్లికి కానీ తండ్రికి కానీ నెమ్మది లేదు, సుఖము లేదు. ఆస్తి ఎందుకు సంపాదించామా, ఇండ్లు ఎందుకు కొనుక్కున్నామా, ఈ పొలాలు ఎందుకు మేము తీసుకున్నామా అని బాధపడుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడు అలాంటి వారికి సహాయం దయచేసి కుమారులను కుమార్తెల హృదయాలను మార్చునుగాక. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, సమూయేలు మొదటి గ్రంథంలో మనము ప్రవక్త అయినటువంటి ఏలీని చూస్తాం. ఏలియా కాదు, ఏలి. ఇతడు దేవుని యొక్క దేవాలయం లోపల ఉండి ఆయన దేవుని సేవను జరిగిస్తున్నటువంటి వాడు ఈ ఏలి. అయితే మనము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనమును గమనించినట్లయితే, ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. హన్నా షిలోహులోని మందిరములో ప్రార్థన చేసినప్పుడు ఏలీ అక్కడ యాజకుడిగా కూర్చొని ఉన్నాడు. ఆమెను దీవించినది ఏలీయే. ఆ ఏలీ దేవుని సేవ చేస్తూ ఉన్నాడు, కానీ అతని కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి, అంటే చాలా ఎక్కువ అన్నమాట, మిక్కిలి దుర్మార్గులై ఉండేది. వారు ఎలాంటి పాప పనులు చేశారంటే, దేవాలయం దగ్గర, ఇంకా నేను ఈ టీవీ మాధ్యమం ద్వారా చెప్పలేను, మీరు కావాలంటే 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మీరు చదువుకోనండి, మీకు అక్కడ తెలుస్తుంది. అక్కడికి వచ్చినటువంటి స్త్రీలతో ఏ విధంగా ప్రవర్తించారు, దేవునికి అర్పించబడినటువంటి ఆ యొక్క వాటిని ఏ విధంగా వీరు ముందే లాగేసుకున్నారు స్వార్థముతో, ఏ విధంగా దేవునికి విరోధంగా వారు పాపం చేశారని మనము అక్కడ చూడగలం. దేవుని ప్రియమైన ప్రజలారా, చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు. డాక్టర్ కుమారుడు లేకపోతే ఒక డాక్టర్ గారి కుమార్తె డాక్టరే అవుతుంది, కానీ దేవుని సేవకుడైనటువంటి వాని కుమారుడు ఆ సేవకుని యొక్క హృదయం కలిగిన వారుగా లేరు. కుమార్తె కానీ కుమారుడు కానీ లేరు. చాలామంది చెప్తారు ఏమనంటే, మా అబ్బాయిని పుట్టినప్పుడే మేము దేవుని సేవ కొరకు సమర్పించామండి, కానీ వాడు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నేను దేవుని సేవకు వెళ్ళను, అసలు ఎందుకు వెళ్ళాలి, నేను దేవాలయంలో కూడా ఎందుకు వెళ్ళాలని, వాడు మందిరంకే రావడం లేదు, మా అమ్మాయి కూడా అలాగే ఉందని చెప్పి బాధపడేటటువంటి తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. ఇంకొంతమంది కుమారులైతే తల్లిని తండ్రిని ఏమడుగుతారనంటే, ఇది సత్యం నేను చెప్తున్నాను, ఏమడుగుతారంటే, నన్ను అడగకుండా నిన్ను ఎవరు ప్రతిష్ఠించమన్నారు నన్ను దేవుని కొరకు, నేను పుట్టినప్పుడే ఎందుకు దేవుని సేవకి ఇచ్చావు, నన్ను అడిగావా, కాబట్టి నేను చేయను. ఎవరిని అడిగిచ్చాను దేవుని సేవ కొరకై నన్ను, ఇలా వారు ప్రశ్నిస్తూ ఉంటారు. కాబట్టి నేను సేవ చేస్తున్నాను, ఇదిగో నా కుమార్తె. ఇప్పటికీ నాకు చాలామంది తెలుసు, ఈ యొక్క మందిరంలో ఉన్నటువంటి దైవ సేవకులు
వారు మంచిగానే ఆరాధనలు నడిపిస్తారు, మంచి వాక్యం చెప్తుంటారు, మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. కానీ వారి కుమార్తెనో లేకపోతే కుమారుడు ఆ మందిరంలో వచ్చేటటువంటి వారితో స్నేహం పెంచుకొని ఇంకా అది అందరికీ తెలిసేలోపు గుట్టు చప్పుడు కాకుండా, ఇదిగో మేము ఈ అమ్మాయిని మా కూతుర్ని పలానా వారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నామని చెప్పి పెళ్లి చేసి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లేరా? ఉన్నారు. కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ సేవకులైనప్పుడు వారి పిల్లలు కూడా వారు అదే మార్గంలో నడుస్తారని, అలాంటి హృదయమునే కలిగి ఉంటారని మనం ఎప్పుడు తలంచకూడదు. బైబిల్లో ఆ విధంగా రాయబడింది. అదేవిధంగా అపోస్తల కార్యము 19వ అధ్యాయము 14వ వచనములో యూదుడైనటువంటి స్కేవా అనేటటువంటి ఒక యాజకుడు ఉండి, అతనికి 7 కుమారులు. వాళ్ళకు దేవుడు అంటే తెలియదు, పరిశుద్ధాత్మ శక్తి అంటే తెలియదు. కానీ ఆ దయ్యం పట్టిన వారిని చూసి ఉచ్చాటన చేస్తూ ఉన్నారు. అంటే వల్లించడం అన్నమాట. ఇప్పటికి కూడా చాలామంది వల్లిస్తున్నారు, సందేహం లేదు. నేను తర్వాత రాబోయే దినాల్లో మీరు వాక్యం వినండి, ఏ విధంగా భాషల్లో మాట్లాడడానికి మేము ట్రైనింగ్ ఇస్తామని ఓపెన్గా టీవీలో, చాలా పెద్ద ఛానల్ అది, పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతటా చూస్తారు ఆ ఛానల్ని. ఆ ఛానల్లో ప్రోగ్రామ్ను చెప్పడము నేను కళ్ళారా చూశాను, మీరు కూడా విని ఉంటారు. రండి మా దగ్గర, ఇదిగో మేము భాషల్లో ఎలా మాట్లాడాలో తరబియతునిచ్చి మీరు భాషలు మాట్లాడేటటువంటి వారిగా చేస్తామనే సేవకులు కూడా ఇప్పుడు కనబడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం మనం. ఈ యూదుడైనటువంటి ఈ స్కెవా అనే యాజకునికి ఉన్న 7 కుమారులు, వారికి పరిశుద్ధాత్మ దేవుడు అంటే తెలియదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అంటే తెలియదు. వాళ్ళు ఉచ్చాటన చేస్తూ ఉన్నారు. అనగా వారు ఏం చేస్తున్నారనంటే వల్లిస్తున్నారు. మంత్రగాడు మంత్రాలు వల్లించినట్లుగా. ఏం జరిగింది చదవండి. అపోస్తల కార్యంలో 19వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నానంటే, ఆ దయ్యము పట్టిన వానిలో ఉన్న దయ్యము వీరి పైకి ఎగిరి, నేను యేసును ఎరుగుదును, పౌలును ఎరుగుదును. చూడండి దయ్యం ఇచ్చినటువంటి సాక్ష్యం. నేను యేసును ఎరుగుదును, పౌలును ఎరుగుదును, మీరెవరు? Many of the children does not know who they are. నీవెవరు అంటే వారు జవాబులే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి తల్లిదండ్రులు చాలా పెద్ద స్థితిలో ఉంటారు. వాళ్ళు వారికి ఉన్నటువంటి డబ్బు, వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, పరపతి, వీటన్నిటిని అడ్డం పెట్టుకొని తల్లిదండ్రుల చాటున కుమార్తె కుమారుడు చేసేటటువంటివి చాలామందికి మన దాకా రావు, కానీ జరుగుతూనే ఉంటాయి లోకంలో. వీరు ఆ దయ్యము పట్టిన వాడు వీరి మీద పడి బట్టలని చింపేస్తే దిగంబర్లై పారిపోయారని రాయబడి ఉంది వాక్యంలో. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా ఆలోచించండి. పిల్లలంటే తల్లిదండ్రులకు పుట్టినటువంటి కుమారుడు కుమార్తెనే పిల్లలు అనుకుంటున్నారా? ఒక తల్లికి తండ్రికి పుట్టినటువంటి కుమారుడు కుమార్తె వారందరూ పిల్లలైతే ఆ తల్లి తండ్రి ఎవరు? దేవుని పిల్లలై ఉన్నారు. ఈ తల్లిదండ్రి ఎవరు? దేవుని పిల్లలు. ఆ దేవుని పిల్లలకు పుట్టినటువంటి వారు కుమారుడు కుమార్తె. ఈ విధంగా కుటుంబము కట్టబడుతూ ఉంటున్నది. మరి పిల్లలు ఈ విధంగా చేస్తున్నారని తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. కానీ మన పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు తల్లిని తండ్రిని అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లిని తండ్రిని చూసి ఈ నా పిల్లలు ఏం చేస్తున్నారని ఎంత బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారి యెషయా గ్రంథము 65వ అధ్యాయం, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎంత ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు!
దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, మంచి దేవుడు, కృపను మన ఎడల విస్తరింపజేసేటటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధమనసు కలిగినటువంటి దేవుడు, ఆదియు అంతంనైనటువంటి దేవుడు, యెహోవాను ఘనమైన నామం కలిగినటువంటి వాడు, ఉన్నవాడననువాడనైనటువంటి దేవుడు, ఈ లోకమును మాట చేత సృష్టించినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు నాకు తండ్రి ఉన్నాడు. మనం ఆయన పిల్లలమై ఉన్నాం. ఇప్పటి వరకు సమూయేలు పిల్లలను గురించి, ఏలీ పిల్లలను గురించి, దావీదు కుమారులను గురించి, ఆ తర్వాత మనము స్కెవా అనేటటువంటి ఆయన యొక్క కుమారులను గూర్చి, మనోహ కుమారుడు ఇవి పిల్లల గురించి మనము ధ్యానించాం. కానీ దేవుని పిల్లలంగా తల్లిదండ్రులకు మనకు ఆయన ఏమంటున్నాడనంటే, నా చేతులు చాపి ఉంచాను, లోబడనున్న నీ ప్రజల వైపునకు, నా పిల్లల వైపునకు నేను దిలమెల్లయు చేతులు చాపి ఉంచాను అంటున్నాడు దేవుడు. నీ కొరకు నా కొరకు చేతులు చాపి ఉంచాను. యెషయా ప్రవక్త ద్వారా ఏమంటాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవానిగా చేసి తిని. దేవుడు మనల్ని పెంచి పెద్ద చేసి ఆశీర్వదించి మన పాపములను క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చి, ఏ యోగ్యత లేకపోయినా మనకు తన కృప విస్తరింపచేసి సమస్తం అనుగ్రహించి అన్నీ సంపాదించుకున్నటకు విజయోత్సాహంతో మనల్ని ఊరేగిస్తున్న మన తండ్రి అయిన దేవునికి లోబడక ఏం చేస్తున్నాము? దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా దేవుడు ఏమంటాడంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాల్లో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. యెహోవాను విసర్జించి ఉన్నామంటున్నాడు దేవుడు. దేవునిని విసర్జించి దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ద గ్రేట్ ఫాల్ అవే, ఇప్పుడు జరగబోతున్నది అదే. ప్రేమ తగ్గిపోయింది, దేవుని యందు భయభక్తులు బొత్తిగా లేవు, నామకార్థంగా క్రైస్తవులుగా వెళ్ళి రావడమే ఉంది, కానీ నిజమైనటువంటి దైవభక్తి, ఆయన మమ్మల్ని చూస్తున్నాడనే భయము లేకుండా పోయింది. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో, భ్రష్టులైన బిడ్డలారా, అనగా దేవుని ఎరిగి ఉండి కూడా ఆయనను విడిచి వెళ్ళిపోయినటువంటి వారు భ్రష్టత్వము. పౌలు భక్తుడు అంటాడు కదా, తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రికలో, భ్రష్టత్వము మొదట సంభవించాలి. భ్రష్టత్వం అంటే దేవుణ్ణి ఎరిగి, దేవుని వాక్యమును ఎరిగి, ఆయన ప్రేమను రుచి చూచి, ఆయన ఆత్మచేత అభిషేకించబడి, పాపక్షమాపణ అన్నీ పొందిన తర్వాత ఆయనను విడిచిపెట్టి మళ్ళీ ఈ లోకంలోనికి వెళ్ళిపోవడం భ్రష్టత్వం. మళ్ళీ ఈ లోకంలోనికి జారిపోవడము భ్రష్టత్వం. పిలుస్తున్నాడు దేవుడు ఈ సమయంలో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. చాలామందికి తెలియదు ఏంటి అని అంటే, నేను విశ్వాసిని అని చెప్పుకుంటాం, కానీ అవిశ్వాసమునకు స్వస్థత కలిగజేసేవాడు దేవుడు. నా కాలు బాగైంది, నా చేయి బాగైంది, నా బ్యాంకులో అనుకోకుండా అకస్మాత్తుగా ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు పడ్డాయి, నేను అప్పు చేసి ఇల్లు కొనుక్కోగలిగాను, ఇలా ప్రార్థన చేస్తానని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నా విశ్వాసమును స్వస్థపరిచాడు. ఇక్కడికి వస్తే ఈ సాక్ష్యం కావాలి దేవునికి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవు, మేము నీ యొద్దకు కూర్చున్నామని రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి తలలు వంచి దేవుని వైపునకు చూద్దాము. ప్రేమగల తండ్రి, మా పిల్లల కొరకు మేము ప్రార్థించాలని నీవు హెచ్చరించావు, వాక్యం ద్వారా మాకు మార్గమును చూపించావు. పిల్లలు ఏ విధంగా మార్గము తప్పి తిరుగుతున్నారో కూడా నీవు తెలియపరిచావు. కానీ తల్లిదండ్రులు కూడా మార్గము తప్పి తిరుగుతున్నారని,
భ్రష్టత్వంలో జారిపోతూ ఉన్నారని, నేను మీ కొరకు నా చేతులను చాపించారని సెలవిచ్చిన తండ్రి, నీకే వందనాలు. మా యొక్క అవిశ్వాసమును నీవు స్వస్థపరచు, బాగు చేయి. ఎవరైతే కుటుంబాలలో తమ కుమారుడు లేక కుమార్తె, అల్లుడు కానీ, మనవడు మనవరాలు కానీ, కోడలను కానీ, భర్తను బట్టి భార్యను బట్టి బాధలు అనుభవిస్తూ ఉన్నారో, ఆ లోబడనులని ప్రజలను నీవే ఆకర్షించుకొని వారిని రక్షణలోనికి నడిపించి మార్చుమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. ఈ సమయంలో ఎవరైతే తమకు ఒక సొంత గృహము కావాలని అనేక సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు, కానీ అది ముందుకు వచ్చినట్లుగానే వచ్చి వారికి దొరకకుండా పోతూ ఉన్నదో, యేసు నామములో అలాంటి కుటుంబమునకు ఉన్నటువంటి ఆటంకమును కొట్టివేస్తూ వారు ఒక మంచి చక్కటి స్వంత గృహమును వారు కొనుక్కొందురుగాక. నీవే వారికి ఇమ్ము ప్రభా. ఆర్థికంగా వారికి సహాయం దయచేసి ఆశీర్వదించి దీవించి ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచినందుకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.